ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనకి సెప్టెంబర్ నెలలో కనుక మీరు పుట్టినట్లయితే మీ జాతకంలో సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఏ నెలలో పుట్టిన వాళ్ళతో మీకు పార్ట్నర్షిప్ బాగుంటుంది, మీ భాగస్వామిగా ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఎంచుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీతో చర్చిస్తూ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటిది నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు అందరికన్నా మొదట్లో ఉండాలని పోటీతత్వాన్ని కలిగి ఎక్కువగా ఉంటారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి మనం ఏదైతే ప్రయత్నిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటివి మాత్రమే ఎదురవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏ లోకంలో ఉంటారో లోకమంతా అదే ఉద్దేశంతో ఉంది అనేటువంటి ఒక అపోహలో ఉంటూ ఉంటారు. అంతేకాదు, సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు సాహసోపేతమైనటువంటి పనులన్నీ చేస్తారు, అడ్వెంచరస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసేటువంటి వాళ్ళు, అలాగే మనకి పోలీసులుగాను ఆర్మీలోను, అలాగే ఎక్కువగా మనకి సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు సాధారణంగా ఈ స్కేటింగు లేకపోతే ఈ స్కై డైవ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళని ఎక్కువగా చూడొచ్చు. అత్యంత సాహసోపేతమైనటువంటివి, వినోదమైనటువంటివి, అలాగే ప్రమాదకరమైనటువంటివి కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి విద్యాభ్యాసం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. అయినా కానీ పోటీతత్వంతో ముందుకు వెళ్ళాలని, ఫస్ట్ ర్యాంకులో ముందుకు వెళ్తూ ఉండాలని అటువంటి ఉద్దేశంతో పరుగులు పెడుతూ ఉంటారు. అంటే ర్యాంకుల కోసం పరిగెట్టేటువంటి వాళ్ళలో సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళని బాగా చూడొచ్చు మనం. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క విద్యాభ్యాసంతో పాటు దానికి తగ్గ కెరీర్ని ఎంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ ప్రతి చోట కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, అంటే రాజీ పడిపోతూ ఉంటారు. చదువుకి తగ్గ ఉద్యోగం లేకపోయినా సర్లే పోన్లే, వచ్చిందేదో వచ్చింది, వచ్చిన దాన్నే మనం సరిపెట్టుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. సరే, ఏదేమైనా కానీ పట్టుదల కూడా ఎక్కువే వాళ్ళకి. అంటే వచ్చిన దాంతో సరిపెట్టుకోవడంతో పాటు కనీసం దీంట్లోనైనా మనం ఎదగాలి, ఒక స్టేజ్కి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడూ కూడా ఎదగాలి, అభివృద్ధి సాధించాలి, మొదటి స్థానంలో ఉండాలనేటువంటి దృక్కోణంలో చూస్తూ ఉంటారు. వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోవడంలో కెరీర్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. కెరీర్లో ఉండేటువంటి వాటన్నిటినీ కూడా వాళ్ళు చక్కగా వినియోగించుకుంటారు. వచ్చిన వనరులన్నీ కూడా బాగా ఖర్చు చేసేసి మొత్తం అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఉట్టి చేతులతో ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ రీగెయిన్ అవుతారు. అంటే వాళ్ళకి ఏవైతే సులువుగా వచ్చాయో వాటన్నిటినీ ముందు ఖర్చు చేసేస్తారు. తర్వాత కష్టపడి సంపాదించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. దాంట్లో వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ముందుగా ఖర్చు చేసి ముందుగా ప్రయత్నించిన వాటిల్లో వాళ్ళు సాటిస్ఫై అవ్వరు సరికదా. ఎంత డబ్బులు లేకపోతే ఎంత ప్రయత్నానికి అవసరానికి ఆదుకునేటువంటి మనుషులు ఉన్న వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే స్నేహ స్వభావంతో కూడా ఉంటారు, అందరితోనూ కూడా స్నేహంగా ఉంటూ ఉంటారు. కాకపోతే అందరినీ తొందరగా నమ్మరు. ఎవరినైనా నమ్మారు అంటే కనుక వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తారు. అటువంటి స్నేహభావంతో ఉంటారు. వీళ్ళకి భార్య పరంగా చూసుకున్నట్లయితే, అంటే ఎప్పుడైతే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళకి వివాహము అనేటువంటి వ్యవస్థ ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళు ఆలోచించేటువంటి ఆలోచనలు మాత్రమే కాదు, ప్రయత్నించే ప్రయత్నాలకి అన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది పడుతుంది, ఓ అడ్డుగట్ట పడుతుంది. సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి, ఏదైనా సరే కష్టపడి సాధించాలి అనేటువంటి దృక్కోణంతో చూస్తూ ఉంటారు. స్నేహాన్ని వదులుకోవడానికి ప్రయత్నించరు. భాగస్వామి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ కూడా అడ్డుకట్టబడుతూ ఉంటుంది. వాళ్ళ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చివరి ప్రయత్నాలు ఎప్పుడంటే వివాహం అయిన తర్వాత ఇంక అన్నీ చెప్పబడిపోతాయి, ఏమీ ఉండదు. వివాహం అయిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అప్పటిదాకా ఏ ప్రయత్నం చేశారో అప్పటి నుంచి ఇంకా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆపేసి ఓ స్టాండర్డ్ లైఫ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఆ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఏదైతే అచీవ్మెంట్గా అని అనిపించిందో, వేటికైతే పేరు తెచ్చుకుంటారో వాటన్నిటినీ కూడా వాళ్ళు హైలైట్ చేసి చూపించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి పొగడ్తలు ఇష్టం ఉండదు, కానీ పొగిడితే మాత్రం చాలా ఈజీగా వాళ్ళు లొంగిపోతారు. అంతేకాకుండా వాళ్ళకు కావలసినటువంటిది ఏంటో సాధించుకోవడం కోసం ఎదుటివారి దగ్గర కూడా కొద్దిగా ఇంప్రెషన్ అనేటువంటిది నటిస్తారు. కానీ వాళ్ళకి రానిదేంటి అంటే నటించడం రాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా గొప్పగా బతకాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో కలలు కని ముందుకెళ్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు కౌమార దశలోనూ అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత, అలాగే వృద్ధాప్య దశలోనూ కూడా వాళ్ళు ఏవైతే సాధించారో వాటినే ఎక్కువగా తలుచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వాటి మీద ఎక్కువగా స్టాండర్డ్ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ లైఫ్లో వాళ్ళు గతించినటువంటి గతాన్నే తలుచుకుంటూ సాధించినటువంటి వాటి మీద సంతోషపడటమే కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే వాళ్ళకు ఉండేటువంటి వృద్ధాప్య దశలోనో కౌమార దశలోనో వాళ్ళు సాధించేటువంటి దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయరు. కాబట్టి ఎవరైనా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే కనుక వివాహం లోపులోనే ఏదైనా సెటిల్మెంట్కి ప్రయత్నం చేయండి సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు. అంతేకాకుండా వివాహానంతరం వాళ్ళకి కష్టాలనేటువంటివి భార్య ద్వారా రావు, కానీ వాళ్ళ ఆలోచనలో వస్తాయి. అదేవిధంగా వాళ్ళకి భార్యగా ఉండేటువంటి వాళ్ళు సాధారణంగా సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళకి ఆగస్టు నెలలోనూ జనవరి నెలలోనూ పుట్టిన వాళ్ళకి భారీగా వచ్చేటువంటి అవకాశము, అలాగే అలా జనవరి నెలలోనూ ఆగస్టు నెలలోనూ పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి యోగదాయకంగానూ ఉంటుంది. వ్యాపార విషయానికి వచ్చేటప్పటికీ వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అన్నిటిలోనూ రాణిస్తారు. కొద్దిగా వాళ్ళకి రుణాలు అనేటువంటివి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి ఆర్థికంగా. ఇలాంటి ఆర్థిక రుణాలు తీరడానికి వాళ్ళు ఎక్కువగా గణపతిని పూజ చేయాల్సి ఉంటుంది. గణపతిని బాగా ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళకి కొంత మార్పు అనేటువంటిది సంభవిస్తుంది. అలాగే సూర్యారాధన కూడా చేయాల్సి ఉంటుంది, సూర్యుడిని ఎక్కువగా పూజించాల్సి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి చిక్కులు వచ్చినప్పుడు గణపతికి సంకటహర చతుర్థి స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు చదివినట్లయితే మేలు జరుగుతుంది. అలాగే ఏ రకమైనటువంటి చిక్కులు వచ్చినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ కూడా తొలగించుకోవడం కోసం ప్రతినిత్యము కూడా సూర్యారాధన, సూర్యాష్టకం చదవడం, సూర్యుడిని పూజ చేయడం లాంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది. కాబట్టి మరింత సమాచారం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.